ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సికింద్రాబాద్లోని సీతాఫల్ మండి నుంచి చిలకలగూడలోని గాంధీ విగ్రహం వరకు యూనిటీ మార్చ్ నిర్వహించారు. యూనిటీ మార్చ్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే బీజేపీ చీఫ్ రామచంద్రరావు పాల్గొన్నారు. దేశానికి 1947లో ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే తెలంగాణలో మాత్రం 1948 సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగిరిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో 13 నెలల పాటు సాగిన నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలకు పటేల్ విముక్తి కల్పించారని అన్నారు కిషన్ రెడ్డి. అందుకే తెలంగాణ ప్రజలు ఎవరిని మర్చిపోయినా పర్వాలేదు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ను మాత్రం మరవకూడదని అన్నారు కిషన్ రెడ్డి. హిందూ స్త్రీలను మానభంగాలు చేయడము, ఒక రాక్షస పరిపాలన, ఒక దుర్మార్గ పరిపాలన నిజాం చేస్తున్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆహాకారాలు చేస్తూ మమ్మల్ని రక్షించండి, మేము నిజాం రజాకర్ల చేతిలో మేము ప్రాణాలు పోతున్నాయి మాకు అని ఇక్కడ ప్రజలందరూ నినాదాలు చేస్తూ బాధపడుతున్న సమయంలో సర్దార్ పటేల్ సాహసం చేసి తెలంగాణ గడ్డ మీద ఆ రోజు నిజాం రాజ్యాన్ని, నిజాం రాజును, రజాకార్లను ఓడించి మరి ఆ రోజు భారత ఆర్మీ నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో ఏ రకంగా ఈ గడ్డ మీద స్వాతంత్రం వచ్చినట్టు. అందుకే తెలంగాణ ప్రజలు ఎవరినైనా మరవచ్చు, కానీ ఈ తెలంగాణ ప్రజలు సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ మర్చిపోరు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ కారణంగానే ఇంకా అనేక మంది హిందువుల ప్రాణాలు, హిందువుల ఆస్తులు, హిందువుల సంపద, హిందూ స్త్రీల మానభంగాలు నుంచి ఆ రోజు మనము రక్షించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే ఈ గడ్డ మీద మనకు భారతదేశం